హలో గైస్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఐపీఎల్ ఆక్షన్ జరిగింది. సో, ఇంతకుముందు వీడియోలో సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ టీమ్స్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ ఆక్షన్ పర్ఫార్మెన్స్ ఏందని రివ్యూ చేసాము. ఈ వీడియోలో మనం ఆర్సీబీ ఈసారి ఆక్షన్లో ఎలా పర్ఫామ్ చేసింది, ఎవరెవరు ప్లేయర్స్ని తీసుకుంది, నెక్స్ట్ ఇయర్ టీమ్ నెక్స్ట్ ఐపీఎల్ సీజన్లో ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అన్నిటికన్నా స్టార్ట్ చేద్దాం. అన్నిటికన్నా ముందు మనం చూసుకోవాల్సుంటే అసలకి ఈ యాక్షన్ మనకు అవసరం లేదు ఆర్సీబీ ఫ్యాన్స్‌కి చెప్పాలంటే. ఆల్రెడీ ప్లేయింగ్ లెవెన్ ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఆల్రెడీ ఫిక్స్ ఉన్నాడు. సో, కొన్ని బ్యాకప్స్, కొన్ని ఎవరైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ వీటి కోసమే యాక్షన్‌కొచ్చారు. అవన్నీ ఫుల్‌ఫిల్ చేసుకొని ఎళ్ళిపోయారు. చెప్పాలంటే అది ఎవరి ఆర్సీబీ ఫ్యాన్ ఆల్‌మోస్ట్ సాటిస్ఫై అయి ఉంటాడు యాక్షన్‌తో మోస్ట్‌లీ. ఏమంటావు అన్న? మీరేమంటారు? ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్ అండ్ సీఎస్‌కే ఫ్యాన్. సీఎస్‌కే ఫ్యాన్ నవ్వుతున్నాడంటే ఆడు ఏముండదు నాకు తెలిసి. ఏముందిలే బ్రో, మీరు ఇగ లింక్స్‌ని వదిలేసుకొని మా ఎస్ఆర్హెచ్‌కి ఆ! తగిలించారు. మీకోసం ఒక రైట్ ఆర్మర్, ఆఫ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్ ప్లస్ మిడిల్ ఆర్డర్ హిట్టర్‌ని వదిలేసామన్న మామూలు విషయమా ఇది? ఎందుకులే సో, బ్రో. ఫస్ట్ బేసికల్లీ వాళ్ళేంటంటే ఇప్పుడు 'లివింగ్‌స్టన్' ఉంటే ఎక్కడ ఇంకో కప్ కొట్టేస్తామేమో అన్న భయంతోటి భయంతో వదిలేసారు. వచ్చేసాం. యాహ్! కరెక్ట్. దే వాంట్ ముందు ప్రాబ్లమ్స్. ముందు చూద్దాం ఎవరెవరిని యాక్షన్‌లో తీసుకున్నారంటే బ్యాట్స్‌మెన్స్‌ని ఎవరిని తీసుకోలేదు. వికెట్ కీపర్ జార్డన్ కాక్స్ ఇంగ్లాండ్ ప్లేయర్. చాలా లీగ్స్ ఆడుతూ ఉంటాడు. మంచిగా స్ట్రైక్ రేట్ కూడా ఉంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. అండ్ మెయిన్‌గా జార్డన్ కాక్స్‌ని తీసుకోవడానికి కారణం మన యాండీ ఫ్లేవర్ అండ్ మోబో వాట్ ఇద్దరు ఇంగ్లాండ్ ప్లేయర్స్‌ని బాగా సపోర్ట్ చేస్తా ఉంటారు. సో, అందుకే తీసుకొని ఉండొచ్చు. లైక్ రికీ పాంటింగ్ పంజాబ్ టీమ్‌లో అందరిని ఆస్ట్రేలియాలో ఎలా పెట్టాడో, ఇక్కడ అంతమందిని పెట్టకున్న ఒక అబ్బాయి ఇంగ్లాండ్ అబ్బాయి అలాగా. నెక్స్ట్ ఇంకా ద మెయిన్ పిక్ ఆఫ్ దిస్ ఆక్షన్ ఫర్ ఆర్‌సీబీ వెంకటేష్ అయ్యర్. గత సంవత్సరం నుంచి లాస్ట్ ఇయర్ నుంచి కొట్టుకుంటూ వచ్చే చివరికి ఈ ఇయర్‌లో వెంకటేష్ అయ్యర్‌ని కొనుక్కున్నారు. అది కూడా ఎందుకంటే మన డీకే ఫేవరెట్ వెంకటేష్ అయ్యర్. అసలు డీకే తర్వాత ఏడాడిస్తారు బ్రో? హ్మ్. ఎక్కడ అసలు ఆడిస్తాం? వెంకటేష్ అయ్యర్ ఏడాడిస్తారు? అది మనకొదిలేదు. మనకు చాలా మాస్టర్ మైండ్స్ అందరూ బ్యాక్‌గ్రౌండ్‌లో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు ఆడిస్తారు మనకెందుకు. లేదు. వాడిని బెంచ్ మీద కూర్చోబెట్టనీకి కొన్నట్టున్నది సీ వెంకటేష్ అంటే అయ్యర్‌ని. డీకే ఏం చెప్పాడంటే ఒక ఇండియన్ ఒక ఆల్ రౌండర్ కావాలి. అందులో ఏ పొజిషన్‌లో బ్యాటింగ్ ఆడే ప్లేయర్ కావాలి అని జెప్పాడు. సో, ఇంకేం చెప్పాడు వెంకటేశ్వర్ క్యాన్ బ్యాట్ అట్ ఎనీ ప్లేస్ 1-7 అని జెప్పాడు. సో, ఏ పొజిషన్‌లో అయినా ఆడించొచ్చు నీకు. డీకే అదే జెప్పాడు ఆక్షన్ తర్వాత. లాస్ట్ ఇయర్ కేకేఆర్‌తో అలాగే అయింది. ఎక్కడ పడితే అక్కడ ఆడిచ్చారు. సో, ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలే. ప్రతి కాదు ప్రతి ప్లేయర్‌కి మంచి టీమ్ వచ్చేంత వరకు అలాగే ఉంటది. మంచి టీమ్ వచ్చింది గదా! ఆడతాడు. ప్రూవ్ చేసుకుంటాడు. బానే కలలు కంటున్నారు బ్రో. బ్రో ఆ లెక్కలో చూసుకుంటే మీ టీమ్ వరస్ట్‌లో ఉంటది బ్రో. 18 ఇయర్స్ నుంచి ఏ ఏ ప్లేయర్ మీ దగ్గరికొచ్చినా గాని ఆడడు. అంత లేదు. నువ్వు 18 ఇయర్స్ నుంచి ఏ టీమ్‌కి ఎక్కువ విన్స్ ఉన్నాయో చూసుకో. ఆర్‌సీబీకి ఎక్కువ విన్స్ ఉన్నాయి. కప్పులు లేవు. విన్స్ కాదు బ్రో. కప్పుంది. ఒక్కటుంది. కానీ విన్స్ ఎక్కువున్నాయి. కాదు, వెంకటేష్ అయ్యర్ ఆల్ రౌండర్ అంటున్నావు. నువ్వు లాస్ట్ టైమ్ వెంకటేష్ అయ్యర్ బౌలింగ్ ఏసినప్పుడు ఎప్పుడు చూసినావు బ్రో? ఆహ్, హ్మ్. నేను మొన్న రీసెంట్‌గా మధ్యప్రదేశ్‌లో పక్కా ఏసాడప్పుడు కూడా చూసాను నేను. ఎస్మాట్‌లో. ఎన్ని రన్‌లు ఇచ్చిండో? చాలులే వెంకటేష్ అయ్యర్ గురించి ఇంత డిస్కషన్ వద్దురా. గో ఆన్ నెక్స్ట్. సో, అరేయ్! నువ్వు ఆడతాడు మామూలుగా. 400కి వ్యూస్ వచ్చినాయిరా రీల్ చేస్తా వెంకటేష్ అయ్యర్ మీద. ఏం మాట్లాడుతున్నావు? వెంకటేష్ ఆర్‌సీబీ కాబట్టి అది ఆర్‌సీబీ. చెప్పా కదా! చూడు మంచి టీమ్ వచ్చేంత వరకు ఎవరైనా ప్లేయర్ అలాగే ఉంటాడు. నెక్స్ట్ ఆ! ఇంకొకటి వెంకటేష్ అయ్యర్‌ని ఎలా ఆడిస్తారనేది మనం ప్లేయింగ్ లెవెల్ అప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకొక మెయిన్ పిక్ వచ్చేసి మంగేష్ యాదవ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అండ్ లోవర్ ఆర్డర్‌లో వచ్చి మంచి హిట్టింగ్ చేసే బ్యాట్స్‌మన్. మధ్యప్రదేశ్‌కి ఎస్మాట్‌లో చాలా బాగా ఆడుతున్నాడు. అందులో ఏబీ డివిలియర్స్ కూడా ఆర్‌సీబీకి లుక్ అట్ థిస్ ప్లేయర్ అన్నట్టు చెప్పాడంట. ఒక 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 సమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో. సో, వచ్చేసాడు మంగేష్ యాదవ్. చూద్దాం. ఇది ఆల్‌మోస్ట్ సేమ్ సేమ్ గాడ్ ఎస్‌దేఎల్ ఎలా ఏస్తాడో సేమ్ అలాంటే కానీ అంత ఎఫెక్టివ్ కాకుండా ఎస్‌దేఎల్ లాంటి బౌలింగే ఏస్తాడు మధ్యప్రదేశ్‌కి. ఇంకా లోవర్ డౌన్ ఆర్డర్ బ్యాటింగ్ గూడా మంచి ప్లస్ అయితది. ఇంకా ఇద్దరు అండర్ 19 ప్లేయర్స్‌ని తీసుకున్నాడు. ఒక ఆల్ రౌండర్, ఒక బ్యాట్స్‌మన్. సో, వాళ్ళకి ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ అంతే. వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక ప్లేయర్ జాకబ్ డఫీ హ్మ్. టీ20 నంబర్ 1 బౌలర్. ఎవ్వరు బిడ్డింగ్ కూడా చేయలేదు. బేస్ ప్రైస్‌కి ఆర్‌సీబీ తీసుకున్నది. ఏం బ్యాకప్‌గా మాట్లాడుతున్నావు బ్రో? హ్మ్. నంబర్ 1 టీ20 బౌలరా? ఇదెప్పుడు అవును. జరిగింది? ఇది నాకు కూడా తెలీదు. కింద ఆ రీల్ నంబర్ పెట్టి 1 ఆ! ఆహ్, 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 అండ్ ఏంటి నాకు కింద ఎవరో కామెంట్ పెట్టినప్పుడు చూస్తున్నా నేను. ఈస్ ద నంబర్ 1 టీ20 బౌలర్ అని. చూస్తున్నాను.
ఐ డోంట్ థింక్ సో బ్రో. కానీ న్యూజిలాండ్ నుంచి తీసుకున్న ఏకైక బౌలర్ ఈ ఆక్షన్‌లో జాకబ్ డఫీ. లెట్స్ సీ ఈ స్టాట్ కరెక్టో కాదో తెలీదు. కానీ చాలా మంది నంబర్ 1 టీ20 బౌలర్ బేస్ ప్రైస్‌కి వచ్చి అది కూడా ఆర్‌సీబీకి ఆడబోతున్నాడంటే కొంచెం చూడాల్సిన విషయమే అన్నట్లు మాట్లాడారు. చూద్దాం. జాకబ్ డఫీని ప్లేయింగ్ 11లో తీసుకురాకపోవచ్చు. ఎందుకంటే మోస్ట్‌లీ ప్లేయింగ్ 11 చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఫైనల్‌లో ఆడినప్పుడు ప్లేయింగ్ 11 ఏదుందో సేమ్ అదే ప్లేయింగ్ 11 ఉంటది. లియం నెంబర్ 2 నంబర్ 2 చూడు. చూడన్నా నిఖిల్ భాయ్ చూడు. మీ వోళ్ళు అసలు ఆక్షన్ కూడా అసలు బిడ్ కూడా చేయలే. అంత డబ్బులు పెట్టుకొని. ఈళ్ళకేం తక్కువుంది. అదే. వీళ్ళకి కూడా ఎక్కువే ఉంది. వీళ్ళు కూడా బిడ్ చేయలే. మా వాళ్ళందరూ ఆనిముత్యాలను ఏరడంలో బిజీ ఉన్నారు బ్రో. హ్మ్. అది. సో, ప్లేయింగ్ 11 చూసుకుంటే ఇప్పుడు ప్లేయింగ్ 11కొస్తే ప్లేయింగ్ 11 లాస్ట్ ఫైనల్ ఆడినప్పుడు ప్లేయింగ్ 11 ఏదుందో ఆల్మోస్ట్ అదే ప్లేయింగ్ 11 లియం లివింగ్స్టన్ ఒక్కడు లేడు. లియం లివింగ్స్టన్ ప్లేస్‌లో వి కెన్ గో ఫర్ వెంకటేష్ అయ్యర్ లేదా ఇంకా వెంకటేష్ అయ్యర్‌నే తీసుకుంటాం మోస్ట్. వెంకటేష్ అయ్యర్ ఛాన్స్ ఇస్తారు ఫస్ట్. ఇంకోటి మయాంక్ అగర్వాల్ అప్పుడు ఆడాడు. కానీ మయాంక్ అగర్వాల్ రీప్లేస్‌మెంట్ ఆఫ్ దేవదత్ పడిక్కల్. సో, దేవదత్ పడిక్కల్‌ని ఆడిస్తారు. సో, అదే ఇంకా ఇది ఓకే. ఇది ఇంతకు మించి చేంజెస్ ఏమన్నా వస్తే అకార్డింగ్ టు ద పిచ్ బట్టి చేంజెస్ చేయొచ్చు. లేదా వెంకటేష్ అయ్యర్‌ని బయట పెట్టి సురేష్ శర్మని స్పిన్నర్‌గా ఇంపార్టెంట్ సురేష్ శర్మని ప్లేయింగ్ 11లో పెట్టి వెంకటేష్ అయ్యర్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పెట్టి కూడా వాడుకోవచ్చు. ఇంకా ఓకే. అకార్డింగ్ టు హ్యాజల్‌వుడ్‌కి ఏమన్నా ఇంజ్యూరీ అయితే బ్యాకప్ ఆప్షన్‌గా జాకబ్ డఫీ ఉన్నాడు. డఫీ. అందులో ఇంకోడు ఎవరు ఇంకొక మెయిన్ ప్లేయర్ ఉన్నాడు. నువన్ తుషార శ్రీలంకన్ బౌలర్. నువన్ తుషార్‌ని కూడా ఆడించొచ్చు. అది మలింగ యాక్షన్ ఉంటది కొంచెం. బౌలింగ్ యాక్షన్ ఉంటది. ఇంకా వీళ్ళందరికీ ఏమన్నైనా ఒక ఎస్‌దయాల్ గాని వాళ్ళకి ఏమన్నైనా మంగేష్ యాదవ్‌ని ఆడించొచ్చు. లేదా రసిక్దర్ సలాం ఉన్నాడు. రసిక్దర్ సలాంని కూడా ఆడించొచ్చు. ఇంతే గైస్ ఇంతకు మించి ఏం లేదు. సీఎస్‌కే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఈ ప్లేయింగ్‌లను చూసి భయపడుతూ ముందుకు వెనకాల తిరుగుతున్నారు. అలాగే ఉంటది పాపం. అది. ఓకే. ఇంకా చూద్దాం. ఇంకా ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఎవరైనా ఇంకా ప్లేయింగ్ 11 ఏమైనా మారిచ్చి ఇంకో ప్లేయర్‌ని యాడ్ చేస్తే బావుంటదా? లేదా మన వోళ్ళు ఆక్షన్‌లో ఎలా పెర్ఫార్మ్ చేశారో మీ ఒపీనియన్ అంతా కామెంట్స్‌లో గుద్దేయండి. చూద్దాం. అది. బాయ్ గైస్. ఓకే గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Bye bye.